హలో ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంటలో మీ ఇంటి బయట కుర్చీలో కూర్చొని ఉంటుంది. హాసిని గాయత్రి పాప అక్కడ ఉంటారు. అప్పుడు హాసిని కోపంగా మనసులో ఇలా అంటూ ఉంటుంది, వసే గంటలమ్మ, మంత్రశక్తులతోటి దుష్ట శక్తులతోటి సహవాసం చేసే నువ్వు కళ్ళు మంటలే కాదే, ఒళ్ళు నొప్పులతోటి కూడా బాధపడాలి. అందుకే ఈ దెబ్బలు అని చెప్పి తన మంత్రం దండంతోనే తీసుకొని చితగొడతా ఉంటుంది. గాయత్రి పాప చూస్తూ ఉంటుంది నవ్వుతూ. అమ్మో నొప్పి, అబ్బో నొప్పి, ఎవరో కొడుతున్నారు, ఎవరో నన్ను కొడుతున్నారు అంటే పెద్ద పెద్దగా గంటలో మరుస్తూ ఉంటుంది. అప్పుడు హాసిని, అమ్మో అందరు చూసేస్తారేమో, వస్తారేమో, వచ్చేలోపు వెళ్ళిపోవాలి, మళ్ళీ అందరి ముందుకు మామూలుగా రావాలి అంటూ గాయత్రి పాపను ఎత్తుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంకా అప్పుడు లోపల నుంచి అందరు వస్తూ ఉంటారు. వచ్చి పావనమూర్తి ఏమైంది గంటలమ్మా అంటాడు. కోన కోన అని అంటే అప్పుడు నైని అంటుంది, గాయత్రి పాప ఎక్కడ బాబు గారు అంటే, నా దగ్గర ఉంది చెల్లి అంటూ హాసిని ఎత్తుకొని అప్పుడు వస్తూ ఉంటుంది. ఈ కోనే నా మంత్రదండం తీసుకొని నన్నే కొట్టింది అని అంటూ ఉంటుంది దెబ్బలంతా తడుముకుంటూ. అప్పుడు అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు పాప ఎలా కొట్టగలదని. ఇంకా తర్వాత అదే అడుగుతారేమో ఎపిసోడ్లో. ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో చేస్తే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి అబ్బా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.